నెల్లూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్, కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లా మైపాడులో పర్యటించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిపై ప్రశాంత్ రెడ్డి పరోక్ష విమర్శలు చేశారు. అవినీతిపరుడైన విజయసాయిరెడ్డి మాటలు నమ్మి మోసపోవద్దని ఆమె ఓటర్లను కోరారు. ఇసుక, గ్రావెల్ మాఫియాలో విజయసాయిరెడ్డి కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ఆరోపించారు. నీ ప్రవర్తన నచ్చని నాయకులు నాతో కలిసి ఈ రోజు నడుస్తుంటే నీతి నిజాయితీతో ఉన్న నాయకులు నువ్వు వాళ్ళందరినీ అవినీతి పనులు అంటున్నావు. నువ్వేదో పెద్ద నీతి మంత్రులు అయినట్టు, నీతి నీకొక్కడికే తెలిసినట్టు, నువ్వొక్కడే వెళ్ళిపోతావు కాదన్నట్టు ఎన్నిసార్లు ఎన్ని పార్టీలు మారాడు. నువ్వు వెళ్ళిపోటు గురించి మాట్లాడతావా? నేను గత 40 రోజుల నుంచి నీ అవినీతి చరిత్ర సాక్షాత్తుగా బయటపెడుతున్నాను. 6 సార్లు గెలిచాను అంటున్నావు. 6 సార్లు ఏ మోసాలు చేసి గెలిచావో నీకే తెలవాలి. నువ్వు ఇచ్చిన డబ్బులు పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు హైదరాబాద్ లో ఇల్లు కట్టుకొని ఊరెళ్తున్నావు. నువ్వు అవినీతి నేను చేయలేదు అని ఒక్కరోజు రాయి చెప్పే కెపాసిటీ ఉందా నీకు? నేను గ్రామం తప్పలేదు, ఇసుక తీసుకోలేదు అని మొత్తం అడిగిన